లాస్ట్ వీడియోలో మనం మీకు ట్రీస్ ఎలా డ్రా చేయాలో నేర్పించడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో ట్రీస్ తర్వాత ఇంపార్టెంట్వి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో కొన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఫ్లవర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అయితే న్యాచురల్గా ప్రకృతిలో మనకు కనబడేవి ఒట్టు ఫ్లవర్స్ ఎక్కువ చూస్తాం. ఆ రెండింటిని ఎలా చేయాలో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి వీలైతే కనుక మీరు అందంగా చేయడానికి ట్రై చేయండి. అది పెన్సిల్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, లేదా వాటర్ కలర్ అయినా పర్వాలేదు. అందులో భాగంగా ఫస్ట్ రోజ్ ఫ్లవర్ మీకు చేసి చూపిస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఇలా చేసి ఇలా చేసాం. ఈ రెండు చేసి ఈ రెండు కలిపాను. ఆ తర్వాత ఈ విధంగా చేసి ఇలా కలిపాం. ఆ తర్వాత ఇలా చూపించి ఈ విధంగా చూపించినట్టయితే మనకి కావాల్సినటువంటి డయాగ్రామ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ మనం చూద్దాం. హైబిస్కస్ చాలా ఇంపార్టెంట్. మందార ఇది దేవుడి దగ్గర పూజలు చేసేటప్పుడు ఎక్కువ పెడతారు కాబట్టి ఈ మందార డయాగ్రామ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. హైబిస్కస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ విధంగా చూపించి దీన్ని ఇలా కలుపుతుంది. ఆ తర్వాత ఇలాగ నెక్స్ట్ ఈ విధంగా తర్వాత చూడండి, రెండు కూడా సింపుల్ ఫ్లవర్స్. ఒకటి రోజ్ ఫ్లవర్, రెండు హైబిస్కస్. ఇది మందారంకి వచ్చేటప్పటికి ఎన్ని కలర్స్, ఏ కలర్స్లో అయినా కనపడుతుంది. అదేవిధంగా రోజ్ ఫ్లవర్కి వచ్చేటప్పుడు కూడా ఇంతకుముందు పింక్ కలర్లో కనబడేది, కాకపోతే ఇప్పుడు చాలా కలర్స్లో మనం రోజ్ ఫ్లవర్ చూడడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వీటి అవుట్లైన్ వస్తే కనుక దీనికి మనం ఏ కలర్ చేసినా బాగుంటుంది. మరి ఈరోజు ఫ్లవర్స్ సంబంధించి ఒక రెండు ఫ్లవర్స్, రెండు పుష్పాలకు సంబంధించి ఈజీగా ఎలా చేయాలో చెప్పడం జరిగింది. మరి వీటిని చూసి సింపుల్గా నేర్చుకోండి. ఇవి కూడా మనకి డ్రాయింగ్లో చాలా ఉపయోగపడతాయి. మరి ఈరోజు క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ.